వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చూడండి, పప్పు చేస్తున్నాను. కందిబ్యాళ్ళు మెంతాకు వేసి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా నెయ్యితో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. చూడండి, ఈ పప్పు తయారీ విధానం అయితే చూసేద్దాం. కందిబ్యాళ్ళు శుభ్రంగా అన్నీ కడుక్కోవాలి. పప్పులో ఏమేమి వేస్తావు అవి కందిబ్యాళ్ళు వేసుకోవాలి. కుక్కర్లో నీళ్లు వేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, ఈ పచ్చిమిరకాయలు అయితే కారం లేవు, అందుకే చాలా వేశాను. చింతపండు వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. మెంతాకు చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఈ మెంతాకు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఆకును కడిగి పెట్టాను. చూడండి, మెంతాకు వేసుకోవాలి. చూడండి, రుచి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చూడండి, కుక్కర్ మూత వేసుకొని నేనైతే 5 విజిల్లు వేస్తున్నాను. 5 విజిల్లు తర్వాత చూడండి, ఆవిరిపోయాక ఇలా కుక్కర్ మూత తీసేసి చారునైతే పక్కన వంపేయాలి. పప్పు చారును పప్పు చూడండి రుద్దుకోవాలి. పప్పు అయితే మెత్తగా రుద్దుకోవాలి. చాలా చక్కగా ఉడికాయి. బ్యాళ్ళు అయితే 1 విజిల్కే ఉడికిపోతాయి. నేనైతే 5 విజిల్లు వేసాను, ఎందుకంటే చాలా మెత్తగా ఉడకాలి అని. చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. నేనైతే పప్పు రుద్దుతున్నాను. మెంతాకు స్మెల్ అయితే చాలా మంచి వాసన వస్తుంది. ఇలానే పప్పు రుద్దేస్తున్నాను. చూడండి, ఇలా మెదిగిపోయింది. చూడండి, కుక్కర్లో అయితే కుక్కర్ పొయ్యి పెట్టి ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ బాగా హీట్ కావాలి. ఎర్రగడ్డలు, జీలకర్ర, సాసులు, తెల్లగడ్డలు, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యాక కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేగిపోవాలి బాగా. నేనైతే వేయించుతున్నాను. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను. కావాలంటే ఫాస్ట్ మంట మీదైనా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు. చూడండి, చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలానే ఎంచుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి. నేనైతే పప్పుచారులో కూడా కాస్త తిరువాత వేశాను. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు. ఇప్పుడైతే పప్పు వేసేస్తున్నాను. తిరువాతలో ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. నెయ్యితో తింటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది పప్పుకు. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. మెంతాకు స్మెల్ చాలా బాగుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పప్పు. పప్పు అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.